ఈ ఎగ్ కుక్కర్ అయితే లైఫ్ సేవర్. నిజంగా ఈ రివ్యూ లాస్ట్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా యూస్‌ఫుల్ అవుతుంది. నాకైతే చాలా యూజ్ అయింది ఈ ఎగ్ కుక్కర్. ముందుగా ఈ ఎగ్ కుక్కర్‌తో పాటు ఇలా ఒక ట్రే అండ్ ఈ మెజరింగ్ కప్ అండ్ మూత ఇలా వస్తాయి. అండ్ ఒక ప్లాస్టిక్ ఎగ్ ట్రే కూడా వస్తుంది. అండ్ ఈ పిన్ ఏదైతే ఉందో అది ఎగ్ పైన క్రాక్ చేసి పెట్టడానికి. అది యూజ్ చేయకపోయినా పర్వాలేదు. అండ్ అది క్లోజ్ చేయడానికి ఇంకో లిడ్ ఉంటుంది. ఇది కంప్లీట్ సెట్ మనకు ఎగ్ కుక్కర్ వచ్చేది. మన ఇండ్లలో మామూలుగా ఎగ్గు అయితే చాలా వాటర్ పోసి అందులో ఎగ్స్ ఉడకబెట్టి చాలాసేపు ఉడకబెట్టాలి. అండ్ చాలా వాటర్ అయితే పడుతుంది. అండ్ అదంతా టైం వేస్ట్ అసలు ఇది చూసినాక నాకు అనిపిస్తది. ఈ ఎగ్ కుక్కర్‌లో మాత్రం జస్ట్ ఆ ట్రే వరకు వాటర్ ఉంటే చాలు. ఈ మెజరింగ్ కప్ నిండా పోస్తే అది హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ మనం యూజువల్‌గా ఎలా తింటామో అలాంటి హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ గురించి ఈ మెజరింగ్ కప్ కంప్లీట్‌గా పోస్తే చాలు. అది ట్రే మొత్తం నిండిపోతుంది. ఇంతే. ఆ స్టీమ్‌తోనే ఎగ్స్ ఉడుకుతాయి. ఈ మెజరింగ్ కప్‌తో అయితే నేను ఫుల్ తీసుకున్నాను వాటర్. అది అందులో పోసాను ట్రేలో. ఒకసారి మనకు ఆ ఐడియా వస్తే నెక్స్ట్ టైమ్ మెజరింగ్ కప్ కూడా అవసరం లేదు. మోస్ట్‌లీ ఆ కాటు ఉంది చూడండి అక్కడ వరకైతే వస్తాయి. దానిపైన ఈ ప్లాస్టిక్ ట్రే అయితే పెట్టాలి ఇలా. ఇలా 7 ఎగ్స్ పెట్టుకోవచ్చు మనం. అయితే ఎగ్స్ పెట్టేటప్పుడు షార్ప్ ఉన్నది కిందికి పెట్టాలి. అండ్ ఉబ్బెత్తుగున్న ఎగ్ సైడ్ పైకుండాలి. సో, షార్ప్ ఉన్నది నేను కిందికి పెడుతున్నాను. ఎగ్స్ షార్ప్ ఉన్నాయన్నీ కిందికి పెట్టాలి ఇలా. సో, ఇలా పెట్టినాక 7 ఎగ్స్ పెట్టుకోవచ్చు. నేనిప్పుడు 2 ఎగ్సే పెట్టుకుంటున్నా కాబట్టి దూరం దూరం పెట్టాను. బట్ 7 ఎగ్స్ పక్క పక్కన ఉన్నా ఏం కాదు. అండ్ లిడ్ జస్ట్ నార్మల్‌గా ఇలా క్లోజ్ చేస్తే చాలు. ఇంకా స్విచ్ ఆన్ చేసి 10 మినిట్స్ అంతే. 10 మినిట్స్ వదిలేస్తే చాలు. ఎగ్స్ రెడీ అయిపోతాయి. అండ్ ఇంతే సెటప్. మీరు చూసిండ్రు గదా! ఆ స్టీమ్‌కి ఎగ్స్ ఉడుకుతా ఉంటాయన్నమాట. సో, ఇలా స్టీమ్‌కి ఎగ్స్ ఉడికినంక ఒక సౌండ్ ఒస్తుంది. ఆ సౌండ్ అలారం ఆఫ్ చేసేసి మనం ఎగ్స్ బయటికి తీయడమే అంతే. అండ్ ఎగ్స్ తీసినంక వెరీ ఇంపార్టెంట్ ఈ ట్రేలో ఇలా ఉండిపోతది. ఈ స్టెయిన్ పోవాలంటే ఇమ్మీడియేట్‌గా ఎగ్స్ ఆ సౌండ్ వచ్చినంక ఎగ్స్ తీసిన వెంటనే నీళ్లు పొయ్యాలి. అప్పుడు ఆ రస్ట్ ఉండిపోదు. చాలామంది ఏం చేస్తారంటే అది మర్చిపోతారు. ఎగ్స్ తీసి చాలా సేపటికి ఎగ్స్ తీయడం ఇలా చేస్తారు. సో, దానివల్ల రస్ట్ అలాగే ఉండిపోతుంది. ఆ రస్ట్ ఉన్నా కానీ ఎగ్ కుక్కర్ వర్క్ అవుతుంది. కాదనేం లేదు. కానీ దానివల్ల మనకు ఎక్కడ తొందర ఖరాబ్ అయిద్దో అనే ఫీలింగ్ ఉంటుంది. సో, ఎంబటే మనం నీళ్ళు పోసుకొని తుడుచుకుంటే ఈ ఎగ్ కుక్కర్ లైఫ్ చాలా రోజులుంటుంది. నేనైతే ఒక 1 ఇయర్‌గా వాడుతున్నాను. లింక్ అమెజాన్ లింక్ నా డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఖచ్చితంగా చూడండి. మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మెయిన్‌గా జిమ్ ఎళ్ళేవాళ్ళు, మార్నింగే బాయిల్డ్ ఎగ్స్ తినేవాళ్ళు, లంచ్‌లో బాయిల్డ్ ఎగ్స్ తినేవాళ్ళు వీళ్ళందరూ వాడొచ్చు. జస్ట్ 10 మినిట్స్ మాక్సిమం 10 మినిట్స్. 10 మినిట్స్‌లో ఎగ్స్ రెడీ అయిపోతాయి బాయిల్డ్ ఎగ్స్. అండ్ ఖచ్చితంగా ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.